జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గాని లేకపోతే ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు గాని ఇంటోటో చెప్పినవి చెప్పినట్టు చెప్పనివి కూడా చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎన్నికలప్పుడు ఏ హామీ ఇచ్చారో ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నిర్వర్తించకపోగా ఆయన సరిగా నిర్వర్తిస్తలేదు అంటే భయపెట్టి కేసులు పట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు గాని అఘాయిత్యాలు గాని అమానుషాలు గాని వెలివేతలు గాని ఒక ప్రక్క రైతులు అలోలక్షణ అంటావు ఏ పంట వేసుకున్నా గిట్టుబాటు ధర లేక వ్యవసాయం ఇక చేయలేము అనే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి గారు కానీ వ్యవసాయం కాదు పండుగలాగా ఉండాలని పరిపాలన చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఒక వ్యవసాయమే కాదు, శాంతి భద్రతల విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈరోజు ప్రభుత్వం వెరితలు లేస్తా ఉంది. ప్రభుత్వ పరిపాలన అనేది గాలికి వదిలేసింది. చదువు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లి వలలాడితే ఈరోజు చదువు ఇంగ్లీషు విద్య అటకెక్కించారు. పేదవాడు ఇంగ్లీషు విద్య చదువుకోవటానికి అవకాశం లేదు. ఈరోజు పిల్లలకు సంబంధించి అమ్మఒడి కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లే విధంగా పేదవాడి ఇంటికి చదువుకి ఎక్కడా వెరవకూడదన్న ఆలోచనతో తల్లి అకౌంట్లో డబ్బులేస్తే 87 లక్షల పైగా తల్లుల అకౌంట్లో డబ్బులేసి చరిత్ర పుటల్లో లిఖించే విధంగా చేస్తే ఆ అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనమని మార్చారు. తల్లికి వందనం ఎంత ఇస్తా ఉన్నారు? సంవత్సర కాలమైన నిన్నటిదాకా ఇవ్వకుండా ఈరోజు 87 లక్షల చిల్లర అమ్మఒడి వేస్తే 53 లక్షల చిల్లర జనాంగానికి నువ్వు అమ్మఒడి వేస్తే 1/3 తల్లికి వందనం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం ప్రజలు మోసపోయారని చెప్తా ఉన్నాం. అదే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన విద్యా దీవెన అనే దాన్ని ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేయటంలా దరిదాపు 9,700 కోట్లకు పైబడి వసతి దీవెన విద్యా దీవెనకు సంబంధించి డబ్బులు వేయాలిస్తే నువ్వు 1,700 కోట్లు వేసి చేతులు దులుపుకుంటా ఉన్నావు. ఎక్కడ విద్యకు ప్రయారిటీ ఇస్తా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదనంగా అనేక రోగాలు కలిపి ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడు గుండె మీద చేసుకుని బ్రతకటానికి అవకాశం కలిగే విధంగా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా ఏ హాస్పిటల్కైనా వెళ్లి చూయించుకొని ధైర్యంగా వచ్చి మరలా బ్రతికే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగితే నువ్వు ఈరోజు పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి ఎక్కడా చూయించుకునే అవకాశం లేక ఇంటికి వచ్చి అసూలబాయే పరిస్థితిని తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఒక ప్రక్క ఆరోగ్యం పోతుంది, ఒక ప్రక్క చదువు అటకెక్కింది, ఒక ప్రక్క రైతులు విలవిల్లాడుతూ ఉన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి పూర్తిగా క్షీణించినాయి. కేసుల మయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త ఎవరన్నా మాట్లాడాలంటే భయం. సోషల్ మీడియా లేనిపోయిన కేసులు పెట్టినటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి క్షేమంగా ఉన్నాడని అడుగుతా ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారు, నీవు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నీవు జరుగుతున్నటువంటి కేసుల విషయం ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద, పర్టికులర్ మహిళల మీద జరుగుతున్న దాడులు అఘాయిత్యాల మీద నోరు ఎందుకు మెతకలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూసాం, నిన్నగాక ముంద అనంతపురం జిల్లా వెళ్తే 13 సంవత్సరాల ఒక మైనర్ పసికూన, దళిత మైనర్ పసికూన మీద 18 మంది అఘాయిత్యం చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శకెళ్తే కేసులు పెడతావు. అదే జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక గిరిజన పాప, ఆమె మీద బహిరంగ ఆమెను చంపేస్తే
కేసులు మాట్లాడరు. అదే కాదు, ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రిలో బహిరంగంగా ఒక దళిత మహిళను అగౌరవపరిచి అవహేళన చేసి ఆమెను అకృత్యంగా మానవికంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఆమె మీద దాడులు చేస్తే మీరు మాట్లాడరు. ఇదేనా మీ పరిపాలన అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం ఎవరు చెప్తారని అడుగుతా ఉన్నాం. ఉదాహరణకు చూస్తే రైతాంగం, ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఏ పంట వేసిన రైతు సుభిక్షం లేడని చెప్తూనే ఈ మధ్యకాలంలో వరి వేసుకున్న రైతు ఊరేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. మిర్చి వేసుకున్న రైతు ఎవరైనా పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు. ఆ పరిస్థితి గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే అప్పుడు మీకు చీమ కుట్టింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు ఆదుకోవాలని అడిగినప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ మినిస్టర్కి ఒక ఉత్తరం రాసి 11,000 చిల్లర అమౌంట్ పెట్టాలని చెప్పేసి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి ఈ రోజుకి మిర్చి రైతుల గోడు గురించి పట్టించుకోవటంలా. పొగాకు రైతు సంగతి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొదిలి వచ్చి పొగాకు రైతులు వర్జీనియా పొగాకు కానీ లేకపోతే బర్లీ కానీ నల్ల బర్లీ కానీ తెల్ల బర్లీ కానీ రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్తే అప్పుడు దాకా మీరు కళ్ళు లేని కబోజుల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతు పక్షాన మాట్లాడితే ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్ర మంత్రి దిగి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిర్చి రైతుల దగ్గరకు వస్తే కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ అప్పుడు గుర్తొచ్చాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అమ్మఒడి కోసం అడుగుతూ ఉంటేనేమో తల్లికి వందనం సంవత్సరం తర్వాత సగానికి సగం ఎగ్గొట్టావు. మిర్చి రైతుల కోసం గుంటూరు యార్డుకు వస్తే అగ్రికల్చర్ మినిస్టర్కి లెటర్ రాశావు. పొదిలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తండోలుగా జనాలు వస్తే అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అప్పుడు అడుగుతా ఉన్నావు. మీ పరిపాలన సౌలభ్యం కోసం ఎన్ని రకాలుగా మీరు ప్రవర్తిస్తారు, ఎందుకు ఇంతకు ముందు మాట్లాడలేకపోయారు, ఎందుకు పొగాకు రైతుల కోసం వర్జీనియా పొగాకు కావచ్చు బర్లీ పొగాకు రైతుల కోసం ప్రభుత్వమే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ ద్వారా ఇన్వాల్వ్ చేసి కొన్నటువంటి తీరును ఎందుకు కొనలేకపోయావు. ఇప్పుడు అడుగుతా ఉన్నావు. కేంద్రం ఒక 1,500 కోట్లు ఇవ్వండి, 150 కోట్లు ఇవ్వండి, ఎవరు యార్డు వాళ్ళు ఒక దాని సంబంధించి బోర్డు వాళ్ళు ఒక 150 కోట్లు ఇవ్వని అడుగుతా ఉన్నావు. ఏది ఏమైనా తక్షణమే ప్రభుత్వం ఇస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, నువ్వు ఇస్తావా, పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నావు. ఎంత అన్యాయం అంటే పొగాకు రైతులను మా నాయకుడు వస్తా ఉంటే మా జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు లిఖితపూర్వకంగా ఎస్పీ గారికి ఉత్తరం ఇచ్చి మా నాయకులందరినీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగము కౌలు రైతులు కూలి రైతులు పెళ్ళూపుకిలాగా ఒక ఉప్పేలాగా 50-60 వేల మంది వస్తే ఎంత అన్యాయం అంటే పోలీసులు వారిని ఎదురు పెట్టుకొని రాళ్లే ఇస్తారా? రాళ్లేస్తున్న సంగతి, లా అండ్ ఆర్డర్ సంగతి పోలీసు వారికి తెలియదా? చివరికి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక మా పార్టీ వాళ్ళని పాపం పుణ్యం తెలియని వాళ్ళు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్లే ఇస్తే పోలీసు వారు సోద్యం వస్తూ ఉంటే వాళ్ళేసిన రాళ్లు చెప్పులు పట్టుకొని ఆత్మరక్షణ చేసుకుంటే పట్టుకున్నటువంటి వాళ్ళని ఫోటో తీసి ఈరోజు జైల్లో పెడితే ఈరోజు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారా? ఎట్లా దేనికి సమాధానం చెప్తారు? ఎంత అన్యాయం అయితే, ఇంత పరిపాలన అకృత్యాలతో నడుపుతా ఉంటే అకౌంటబిలిటీ అనేది ప్రజలకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదుగా. 40,000 మంది పైబడి పొదిలి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాకొస్తే వాళ్ళ వెతలు చెప్పుకోవడానికి వస్తే 40 మందితో రాళ్లు వేయిస్తే ఆ రాళ్లు పట్టుకొని చెప్పులు చేత్తో క్యాచ్ చేసుకుంటారు. ఎందుకంటే తగులుతూ ఉంటే పట్టుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళని తీసుకొచ్చి లోలాయించారంటే దేనికి మీరు సమాధానం చెప్తారన్నది. అందుకని రాబోయే రోజులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉంది రాష్ట్ర ప్రజలు. ఈ అకృత్యాలు, అమానుషాలు, దాడులు ఇక చెల్లవు. ఈరోజు కేసు పెడతారు. ఈరోజు చివరికి ఎంత దారుణం అంటే మా జిల్లా అధ్యక్షుడి మీద
మా పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారంటే ఏం సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాం. 6 నూరైనా అగ్రహారాలు బీడైనా ప్రజాస్వామ్యం వెలుగొందాలా? పరిపాలనా సౌలభ్యం కోసం బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి వ్యవస్థలే నీరుగారుతా ఉంటే ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని అడుగుతా ఉన్నా. అందుకని జరిగినటువంటి తప్పిదాలను సరిచేసుకోవాలని, పొదిలి ఇన్సిడెంట్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, చంద్రబాబు నాయుడు 1 yearలో అకృత్యాలన్నీ వెళ్లగక్కే విధంగా జగన్ మీదే ఉన్నటువంటి నమ్మకం, జగన్ అంటే ఒక పేటెంట్, ప్రజల శ్రేయస్సు కోరటమే. చంద్రబాబు అంటే ఒక మోసం. చంద్రబాబు తప్పిదాలు, మోసాలను గమనించాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.